గతంలో ఎన్నడూ లేనట్టు ఇన్ని మార్పులు చేస్తున్న సీఎం జగన్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారా? జగన్ వ్యూహాలు పాలిటిక్స్లో రోల్ మోడల్గా నిలుస్తాయా లేక లెర్నింగ్ మోడల్గా మారుతాయా? ఇదంశంపై ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రావు గారితో మాట్లాడబోతున్నాం. తెలకపల్లి రావు గారు నమస్తే సార్. నమస్తే సతీష్. తెలకపల్లి రావు గారు, మనం చూస్తున్నాము అంటే గతంలో కొన్ని చోట్ల నియోజకవర్గాలు మార్చడం, కొందరికి వేరే అవకాశాలు ఇవ్వటం అనేవి స్వల్పంగా జరిగేవి. కానీ ఇంత భారీ సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు చేస్తుండడం అనేది ఖచ్చితంగా ఈ తరహా వ్యూహాలు పాలిటిక్స్లో రోల్ మోడల్ అవుతాయా లేదంటే లెర్నింగ్ మోడల్గా మారుతాయా సార్? సతీష్, మీరు పెట్టిన టైటిల్ లేదా మీరు లేవనెత్తిన సందేహం రోల్ మోడల్ లెర్నింగ్ మోడల్ అని సార్. కానీ జగన్ చెప్తున్నది లేదా వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నది రోల్ మోడల్ కాదా అని గోల్ మోడల్. గోల్ సాధించడానికి ఇది ఉపయోగపడుతుందా లేదా, విన్నింగ్ మోడల్ అవుతుందా లేదా, విన్నింగ్ మోడల్ దీని ద్వారా విన్ అవుతామా లేదా అనేది. ఇక్కడ దానికోసం మార్పులు చేర్పులు చేయాలనుకున్నప్పుడు వాటిని ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఇంకొకటేమో కొంచెం ధైర్యంగా సాహసంగా కూడా చేయాలి అని అనుకుంటున్నారు. అందుకని ఇంత మార్పులు. అయితే అదే సమయంలో ఒక ప్రాథమికమైన ప్రశ్న అయితే ఉంటుంది. పైన ముఖ్యమంత్రి కదా అన్ని శాసిస్తున్నారు, ముఖ్యమంత్రి బాగుంటే ప్రభుత్వం బాగుంటే కింద వాళ్ళని ఎలా అంటారు, ఇలాంటి ప్రశ్న కింద నుంచి వస్తుంది. కానీ మిగతా చోట్లంతా లేని సమస్య మీ దగ్గర ఎందుకు వస్తుంది, కాబట్టి మీ దగ్గర కూడా లోపం ఉంది అని పైన ఉన్న వాళ్ళు చెప్తారు. సో రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణమే. కానీ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి, భారీ ఎత్తున మార్పులు అన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి భారీ సంఖ్యలో శాసనసభ్యులు ఉండడం అనే ఒక సత్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 150 మందికి పైన శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి మార్పులు కూడా కొంచెం అందులో ఒక 4వ వంతో 5వ వంతో మారిస్తే కూడా చాలా పెద్ద ఎత్తునే కనపడే అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఉన్న వాళ్ళందరినీ, ఏ 5-6 మందిని తప్ప మిగతా వాళ్ళందరినీ కొనసాగించాలి అని కోరుకుంటే అది కూడా అనేక కారణాల వల్ల సాధ్యం కాకపోవచ్చు. అందుకని మార్పుల కోసం మార్పులు చేస్తున్నారా, దీంట్లో ఏమన్నా ఒక తర్కం, ఒక లాజిక్, ఒక వాస్తవికత ఉందా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న అవుతుంది. ఆ విధంగా చూసినప్పుడు వీళ్ళలో కనీసం ఇప్పుడు 50 మందిని మార్చారనుకుందాం, 55 మందిని, వీళ్ళలో ఒక సగం మందినైనా సహజంగా అటు ఇటు మార్చడం అనేది జరుగుతుండొచ్చు. డ్రాప్ చేసేయడం అనే దగ్గరికి ఎవరికైనా పదవి నుంచి డ్రాప్ చేస్తే వాళ్ళకు కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. కానీ కొంతమందినైనా మార్చకపోతే మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం రాదు, ఇదొక ప్రశ్న. అందువల్ల అనేక సమస్యలన్నీ కూడా కలిసి సవాల్గా ముందుకు వచ్చాయని మనం అనుకోవాల్సి వస్తుంది. ఏ పార్టీ అయినా రేపు తెలుగుదేశం లిస్టు ప్రకటించినా ఈ మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పటికే కొన్ని అలాంటి సంకేతాలు ఉన్నాయి నా ఇన్పుట్స్ లో కూడా. అందువల్ల జగన్ ఏదో జగన్ అని కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, అంతా తలకిందులైపోతుంది, ఇది ఎప్పుడు ఊహించింది జరుగుతుంది అని మనం భావించలేము. మీరు మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు చూస్తే నరేంద్ర మోదీ మొత్తం ముఖ్యమంత్రులందరినీ మార్చేశారు. మొత్తం దాదాపుగా. ఎందుకు మార్చారంటే వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ప్రాధాన్యతల ప్రకారం చేస్తూ ఉండొచ్చు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్నది చాలా అసాధారణము, విపరీతము అని అనుకోవడానికి ఏం లేదు. రాజకీయ ప్రశ్న మటుకు మిమ్మల్ని జరిగిన దాంట్లో లోపాలలో మీ బాధ్యత లేదా, కేవలం కింద వాళ్ళదేనా అనే ప్రశ్న మటుకు ఉంటుంది. అది రాజకీయ పార్టీలు, విమర్శకులు ఎలాగో అడుగుతారు. అంటే రవి గారు, ఇప్పుడు ఈ మార్పులు చేర్పుల తర్వాత కొందరు రాజీనామా చేస్తుండడం, మరికొందరు వేరే పార్టీలోకి వెళ్తుండడం, ఇది ప్రతికూలంగా మారే అవకాశం లేదా? ఈ రాజీనామాలు ఎక్కువ అవుతున్నాయన్న భావన కూడా ఒకవైపు పార్టీలో కనిపిస్తోంది. ఖచ్చితంగా అండి. ఒక పార్టీకి అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్న ఆయన రాజీనామా చేస్తే అది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ గా, ప్రతికూలంగానే కనిపిస్తుంది. కానీ మరోవైపున ఆ పార్టీ, అంటే ఇప్పుడు మనం వైసీపీ గురించి చర్చిస్తున్నాం కాబట్టి వైసీపీ నాయకులు అంటారు, లేదా జగన్ బృందంలో వాళ్ళు అంటారు, వీళ్ళు ఇదివరకే తెలుగుదేశంతో టచ్ లో ఉన్నారని మాకు తెలుసు, లేదా ఇదివరకే వీళ్ళ విశ్వసనీయత కొంత ప్రశ్నార్థకంగా ఉంది, లేకపోతే వీళ్ళ అసమర్థత చాలా సార్లు రుజువైనా కానీ మేము కవరప్ చేసుకుంటూ వచ్చాము, మేము దశల వారీగా చెప్తూ వచ్చాము, వాళ్ళు సరిదిద్దుకోలేదు. ఉదాహరణకు జగన్ ఒక 6 నెలల నుంచి వివిధ సందర్భాల్లో ఈ ర్యాంకులు ఇవన్నీ ఇవ్వడము, మీడియాలో రావడం కూడా మనం చూసాం. ఇంకొకటేమో కొంతమంది మరీ నిలదొక్కుకోవడము, మరి వాళ్ళకే వ్యక్తిగత ప్రాధాన్యత పెరగడం వల్ల కూడా ముఖ్యమంత్రి మార్పులు చేస్తుండొచ్చు. అంటే వీళ్ళ చుట్టూనే అంతా తిరుగుతుంది అనే భావం రావటం వల్ల. మూడోది ప్రత్యర్థులను బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు గెలుస్తారా లేదా తెలియనప్పుడు నేను ఎవరినైనా అభ్యర్థిని పెట్టుండొచ్చు, వాళ్ళు గెలవచ్చు.
మీకు తెలుసుండొచ్చు సతీష్, సార్ కమ్యూనిస్ట్ పార్టీ 52లో అవిచ్ఛిన్నంగా గెలిచిన రోజుల్లో 3 చోట్ల పోటీ చేస్తే 3 చోట్ల గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక ప్రభంజనం వచ్చినప్పుడు దానివల్ల అనేక మంది అనూహ్యమైన స్థాయిలో రీతిలో విజయం సాధిస్తారు. దానివల్ల కూడా కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి. కాబట్టి అన్ని కారణాలు కలిసి ఈ పరిస్థితికి దారితీసింది తప్ప నేను అనుకోవటం ఇప్పుడు 50 మందిని 60 మందిలో మారుస్తారంటే వీళ్ళందరికీ యూనిఫామ్ గా ఒకటే ఉంటుందని మనం చెప్పలేము. ఇంకొకటి ఒక అభ్యర్థి లేదా ఒక శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు నిన్నటిదాకా ఒక పార్టీలో ఉండి కేవలం తనకు టికెట్ రాలేదన్న కారణంతో రాత్రికి రాత్రి వేరే పార్టీలో చేరిపోతే ప్రజలు దాన్ని బట్టి ఏం పెద్ద నిర్ణయం మార్చుకోరు. ఆ పార్టీ పట్ల వాళ్ళకుండే అనుకూలత, వ్యతిరేకత అన్న దాన్ని బట్టి వాళ్ళు ఓటేస్తారు తప్ప ఇంకా అంతకంటే పెద్ద వాళ్ళకుండే సెంటిమెంట్ వీళ్ళకి ఏముండదు. బికాస్ వాళ్ళే ఉండాలని వాళ్ళు కోరుకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అటువంటి వాళ్ళు గెలుస్తారు. ఏ పార్టీలో ఉన్నా ఇండిపెండెంట్ గా చేసినా వాళ్ళు గెలుస్తారు. అది ఒక మనసు. చాలా కొద్ది మంది ఉంటారు అట్లాంటి. ఎక్కువ మంది పార్టీ బ్రాండ్ మీద, నాయకుడి బ్రాండ్ మీద గెలవటమే కద్దు జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ మార్చబడిన లేదా తొలగించబడిన వాళ్ళు, తొలగించి చేరబడిన వాళ్ళలో కొద్ది మందికి అవకాశం వస్తుంది. మొన్న తెలంగాణలో కూడా చూసాం మనం తాజాగా ఎంతమంది అటు ఇటు దూకారు, వాళ్ళలో ఎంతమంది గెలిచారు, ఎంతమంది ఓడారు. కేసీఆర్ కాదని వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది గెలిచారు. ఉదాహరణకు చాలా మంది అన్నాం మనం మార్చకపోవడం వల్ల ఓడిపోయారని. కానీ కేసీఆర్ మార్చి వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కాంగ్రెస్ లో గెలిచారు. అంటే కాంగ్రెస్ లో అనుకూలత ఉంది కాబట్టి ఇక్కడ. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ కూడా దాదాపు జగన్ బొమ్మ, రావాలి జగన్, కావాలి జగన్ అనే పాటతో జగన్ ఒక సింబల్ గా పెట్టుకొని వీళ్ళంతా నడిచారు కాబట్టి ఆ ప్రభావమే ఇక్కడ కూడా ఉంటుంది. అటువైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంతే. అంటే రవి గారు, అంటే ఎమ్మెల్యేలు మార్చేస్తే వ్యతిరేకత అధిగమించవచ్చు, మెజార్టీ ఎమ్మెల్యేలను తప్పిస్తుంది, అందుకేనని అనుకోవచ్చా? మెజారిటీ అవుతారా లేదా మనం ఇంకా చూడాలి. ఒక 50 అంటే 150లో 3వ వంతు, అంటే 2 వంతులు పాత వాళ్ళే ఉంటారు ఇప్పటికి కూడా. పాత వాళ్ళలో కూడా 2 సార్లు వచ్చిన వాళ్ళు, లేదా అంతకు ముందు కూడా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, అనేక రకాల వాళ్ళు వీళ్ళలో ఉండొచ్చు. ఫేస్ చేంజ్ అనేది కొంతవరకు పనికి వస్తుంది. మనం మీడియాలో కూడా చూస్తుంటాం కదా అనేక సార్లు, అటు ఉండేవాళ్ళు ఇటు నిలబడ్డము, లేదా కూర్చొని ఉన్న వాళ్ళు నిలబడి ఉండడం. అంటే ఫేస్ చేంజ్ అనేది కొంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఒకటి. ఇంకా మూడోది, అంతకుముందు ఉన్న వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత కొత్తగా వచ్చిన వాళ్ళ మీద ఉండకపోవడం కొంత తగ్గుతుందనే ఆశాభావం కూడా ఒకటి. ఇంకా నాలుగోది, పార్టీ యొక్క ఇష్టాయిష్టాలు, పార్టీకి వాళ్ళ మీద ఉన్న అసంతృప్తో, లేకపోతే వాళ్ళు సరిగ్గా చేయలేదన్న అభిప్రాయమో, లేకపోతే వీళ్ళ సర్వేలో వచ్చిందనో, దాని నుంచి బయటపడడానికి పూర్తిగా తొలగించకుండా మార్చి చూద్దాం, వస్తుంది అని చేసే అనివార్యమైన ప్రయోగం ఒకటి. ఇన్ని రకాల కారణాలు దీని వెనక ఉంటాయి. కేవలం ఎమ్మెల్యేలను మార్చితే అయిపోతుందా అంటే, కేవలం ముఖ్యమంత్రిని మార్చడం అంటే, ముఖ్యమంత్రిని మార్చడం అన్నది నిజానికి మన దేశంలో ప్రాంతీయ పార్టీలో అజెండాలో అది లేదు అసలు. వాళ్ళ పేరు మీద ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ కాబట్టి అది ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్ మెజెస్టీ, లేదా మెజెస్టీ అనే రాజరికంలో చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రధానమంత్రి లేకుండా మన ప్రజాస్వామ్యమే లేకుండా అయిపోయింది. కాబట్టి అది ఏమీ అజెండాలో లేదు ఇక్కడ. రాజకీయ విమర్శ కోసం తప్పితే ప్రాక్టికల్ గా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ప్లస్ ముఖ్యమంత్రి అండ్ హిజ్ అనే పద్ధతిలోనే ఇది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలను మార్చడం ఒకటి చెప్పొచ్చు. విమర్శ చేసేవాళ్ళు ఈ ఎమ్మెల్యేలు అందరు సమర్థులు, వీళ్ళని ఎవరిని మార్చకూడదని చెప్పగలుగుతారు. ఒక 20 మందినో 25 మందినో మారిస్తే న్యాయం, 30 మందిని మారిస్తే తప్పు, 40 మందిని మారిస్తే తప్పు. ఇవన్నీ ఆ పార్టీలో ఉన్న అంతర్గత పరిస్థితులు దాని మీద ఆధారపడి ఉంటాయి. నన్ను మార్చకూడదు అనేది ఒకటే కదా ఇక్కడ ఇంపార్టెంట్. పుల్లయ్య మార్చింది ఎల్లయ్యకు పట్టదు, ఎల్లయ్యను మార్చింది పుల్లయ్యకు పట్టదు. పుల్లయ్యకు ఎల్లయ్యకు కామన్ పాయింట్ మమ్మల్ని మార్చకూడదు, మమ్మల్ని తొలగించకూడదు. అంతకంటే ఇంకోటి కూడా చూడండి, అది ఎంపీలుగా వాళ్ళని ప్రమోట్ చేశారనుకోండి, వాళ్ళు కూడా కొంతమంది రాజీనామా చేస్తున్నారు కదా. అవును, ఆ నియోజకవర్గం కాదు ఈ నియోజకవర్గంలో చేయండి అంటే వాళ్ళు ఎందుకు హెజిటేట్ చేస్తున్నారు? ఉదాహరణకు అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువగా ఉంది, ఆత్మవిశ్వాసం. అంటే ప్రశ్నలు అనేకం ఎదురవుతాయి ఒక పార్టీ పరంగా. ఆ పార్టీ వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. అంటే రవి గారు, అంటే వాళ్ళు నియోజకవర్గాలు మార్చినప్పుడు, ఎమ్మెల్యేలను ఎంపీలుగా అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది దేనికి సంకేతం? అది వాళ్ళు ఇండివిజువల్గా చూడాలా, లేదంటే ఈసారి
మనం నియోజకవర్గాలు మారితే ఓడిపోతామన్న భయమో లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత ఆ స్థాయిలో ఉందన్న సంకేతంగా చూడాలా? అంటే రెండు మిక్స్డ్ గా ఉంటాయి. అంటే వ్యక్తిగతమైన విశ్వాసం తగినంతగా లేదు అనేది ఒకటి. రెండవది, ఇప్పుడు కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు అనుకోండి, ఆయన ఏమన్నారు, ఆయన వాదన, నేను ఇక్కడ అన్ని సేవలు చేశాను కాబట్టి నాకు ఇక్కడ కనెక్టివిటీ ఉంది, ఇక్కడైతే నేను వీళ్ళతో సంబంధం ఉంది కాబట్టి చేయగలుగుతాను, ఇంకో చోట కుదరదు అని. ఇప్పుడు ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళినా తెలుగుదేశం వాళ్ళు కూడా గుంటూరులోనే పెడతామంటున్నారని నేను విన్నాను. అదేం జరుగుతుందో మనకి ఇంకా తెలియదు. కానీ ఇప్పుడు ఇవన్నీ మిశ్రమంగా ఉంటాయి సతీష్, మిక్స్డ్ గా ఉంటాయి. గీత గీసినట్టుగా సరళ రేఖలాగా రాజకీయాలు ఉండవు. ఆ ఫ్యాక్టర్ కొంత ఉంటుంది, ఈ ఫ్యాక్టర్ కూడా కొంత ఉంటుంది. వాళ్ళకైతే ఒక విధంగా అలవాటు పడి ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు ఒక సిస్టమ్ డెవలప్ చేసుకొని ఉంటారు. దాన్ని మార్చుకోవడానికి వాళ్ళు సిద్ధపడకపోవటం. కానీ మీరు కనుక ఒక కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ముఖ్య నాయకులు అనేవాళ్ళు ఎక్కడంటే అక్కడ పోటీ చేసేవాళ్ళు. అది ప్రాంతాలకు, ఈవెన్ రాష్ట్రాలకు. పివి నరసింహారావు వెళ్ళి మహారాష్ట్రలో రోహ్తక్ నుంచి ఎందుకు పోటీ చేశారు? రెండోసారి ఒరిస్సాలో బెర్హంపూర్ నుంచి కూడా ఎందుకు పోటీ చేశారు? ఉదాహరణకు ఇందిరాగాంధీ వచ్చి ఇక్కడ మెదక్ నుంచి ఎందుకు పోటీ చేశారు? ఎన్టీ రామారావు 3 చోట్ల ఎందుకు పోటీ చేశారు? ఇలా మనం చెప్తే కనుక ఈ మధ్య ఏమంటే ఈ ప్రాంతాలు జిల్లాల వారీగా ఎక్కడి వాళ్ళు అక్కడ అనేది ఒక ఇది వచ్చింది. కానీ అదర్వైజ్ కీలకమైన నాయకులు, ఆర్థిక వనరులున్న నాయకులు ఎక్కడంటే అక్కడ పోటీ చేయడం అన్నది, ఉదాహరణకు పురంధేశ్వరి వెళ్ళి విశాఖపట్నంలో పోటీ చేశారు. ఉదాహరణకు అంటే గతంలో 1-2 చోట్ల ఉండేవి, కానీ ఈ స్థాయిలో ఎక్కడ జరగలేదు కదా రవి గారు. నేను కాదనట్లేదు, నేను కాదనడం లేదు. అందుకే అలాంటి వాళ్ళను వీళ్ళు కొన్ని అనివార్యమనో లేకపోతే లేకపోతే సందేహ ప్రకారం అయితే కావాలని ఎలాగో అక్కడికి రారు కాబట్టి వీళ్ళు డ్రాప్ అయిపోతారనే అంచనాతో, వ్యూహంతో కూడా వాళ్ళని మార్చి ఉండవచ్చు. కానీ పార్టీ గట్టిగా ఉంది, మీరు ఉండండి అని వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు కాదు, కుదరదు, మేము ఉన్న చోటే ఉంటాము అని. ఎంపీగా వెళ్ళడానికి మేము తూగలేము. ఇప్పుడున్న సిస్టమ్ లో ఎంపీ అవడానికి చాలా మంది సిద్ధపడట్లేదు. కార్పొరేట్ నేపథ్యమో లేకపోతే ఏ భూస్వామ్య కులీన కుటుంబము అయి ఉంటే తప్ప ఎంపీలుగా ఖర్చు అవన్నీ భరించే పరిస్థితి చాలా మందికి లేదు. సో వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు. ఇంకా సోషల్ కాంపోజిషన్, రీజనల్ కాంపోజిషన్ లో కొంతమంది వెనక్కి పోతున్నారు. కాబట్టి ఇక్కడ పార్టీ ఉదారంగా అందరికీ అవకాశం ఇచ్చి ఉండాలి అంటే మేము పార్టీ కోసం చేస్తున్నాము, 175 గెలవడానికి అన్నది కదా ఇక్కడ వైసీపీ నాయకత్వం వాదన. అందువల్ల ఇందులో 2 కోణాలు కూడా ఉన్నాయి. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ మటుకు ఒక అసంతృప్తి ఉంది అనేది ఇక్కడ చాలా నిజం. అంటే మీరు ఒక 60 మందో 70 మందో మార్చాలని మీరు భావిస్తున్నారంటే మీ తరఫున పనిచేసిన ఎమ్మెల్యేలలో ఒక 70 మందికి విన్నింగ్ ఛాన్సెస్ లేవు అని మీరు ఒప్పుకుంటున్నారు కదా. ఒప్పుకుంటున్నారంటే అది 70 మంది మీద 70 మందిలో ఒక్కొక్కరిని విడివిడిగా చూసి వాళ్ళ మీద అసంతృప్తి అని మీరు చెప్తుండొచ్చు. నేను 70 మందిని కలిపి చూసి ఇది మీ ప్రభుత్వం మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, మీ మీద కూడా ఉన్న అసంతృప్తి అని నేను చెప్తాను. దాన్ని కాదనే అవకాశం ఏమీ లేదు దాన్ని. కాబట్టి మీరు వ్యక్తులుగా అన్నప్పుడు నేను ఆ వాదన చేశాను. కానీ రాజకీయంగా తప్పకుండా ప్రభుత్వం యొక్క పనితీరు మీద, ప్రభుత్వం మీద కూడా ఇది తప్పకుండా ప్రతిబింబిస్తుంది. అదే ఒకరైతే వాళ్ళు తప్పు, ఇద్దరైతే వాళ్ళు తప్పు, ముగ్గురు అయితే. కానీ 60 మంది 70 మందిని కూడా మార్చేయాలి, తీసేయాలి అని మీరు అంటున్నారంటే ఒక ఉమ్మడి లక్షణం ఉంది కదా వీటిలో. ఆ ఉమ్మడి లక్షణానికి అయితే ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సిందే కదా. సో మేమైతే ఆల్ రైట్, కేవలం మీరే రాంగ్ అంటే అది ఎలా కుదురుతుంది? డెమోక్రసీలో అది కుదరదు. సో రాజు ఒక నాయకుడు ఉన్నాడంటే నాయకుడు మంచికి చెడ్డకు కూడా బాధ్యత వహించాల్సిందే. ఆ విషయంలో నో ఎస్కేప్ ఫర్ సీఎం జగన్. ఆయన దీనికి బాధ్యత వహించాల్సిందే తప్పకుండా. అంటే రవి గారు, ఇక్కడ ఈ సీఎం చేపట్టిన మార్పులు చేర్పుల్లో సీట్లు కోల్పోయిన సిట్టింగులు చేస్తున్న వాదన ఏంటంటే అక్కడ ప్రజా వ్యతిరేకత మాకు ఉందన్న ఒక కారణాన్ని చూపుతున్నారు, మమ్మల్ని నియోజకవర్గాలు మార్చడం లేదంటే పూర్తిగా టికెట్ నిరాకరించడానికి. అసలు వ్యతిరేకత తమపై కాదు, ప్రభుత్వ నిర్ణయాలపైన అంటూ కొన్ని అంశాలు తెరపెక్కేస్తున్నారు. రోడ్ల నిర్వహణ, విద్యుత్ ఛార్జీల పెంపు, ఇసుక, లిక్కర్ పాలసీలు, ఇలాంటి అన్ని అంశాలని. అంటే ఇది ఎలా చూడాలి? ఇక్కడ వాదన ఏంటంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, రెండవది ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకత ఆధారంగా మాపై వ్యతిరేకత ఉందని మమ్మల్ని ఎట్లా మారుస్తారనేది వాళ్ళ మౌలికంగా వాళ్ళ ప్రశ్న. అబ్జల్యూట్లీ ట్రూ. అదేంటి ఆ వాదన సరైందే. నేను ఇందాక చెప్పింది అది కదా, ఒక 70 మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది
లేకపోతే వాళ్ళు గెలవరని మీరు భావిస్తున్నారంటే అది మీ ప్రభుత్వం సగం మంది పోయిన తర్వాత ఇంకా ప్రభుత్వం ఏముంటుంది. కాబట్టి ప్రభుత్వం మీద అసంతృప్తికి కారణాలు ఇప్పుడు మీరు చెప్పినటువంటివన్నీ, ధరల పెరుగుదల కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా ముఖ్యంగా నేను వినే ఫిర్యాదు ఉపాధి కల్పన అనేది చాలా తగ్గిపోయింది. ఈ ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోయినాయి. సంక్షేమ కార్యక్రమాలు మేము బటన్ నొక్కి మీకు ఇవి ఇస్తాము, అది బాగానే ఉంది, కానీ అది ఒకటే బతికించదు కదా. మీరు ఒక 20,000 30,000 లేదు 1,00,000 ఇచ్చినా కానీ మొత్తం కుటుంబం బతకదు కదా. కాబట్టి మీరు సంక్షేమ కార్యక్రమాల మీద ఆధారపడండి, సంపాదన మార్గాలేమో మూసుకుపోతున్నాయి. ఇది ఒక పెద్ద అసంతృప్తికి ఇది ఒక కారణం అవుతుంది. దీనికి తప్పకుండా ముఖ్యమంత్రి, ప్రభుత్వము, పార్టీ బాధ్యత వహించాలి. కానీ శాసనసభ్యుల కోణం నుంచి వాదన చేసినప్పుడు వచ్చే సమస్య ఏంటి, నిజంగా ప్రభుత్వం మీద అసంతృప్తి అయితే మీరు ఇక్కడైనా గెలవరు, అక్కడైనా గెలవరు, ఎంపీ అయినా గెలవరు, ఎమ్మెల్యే అయినా గెలవరు. పోనీ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నా మీరు చాలా బాగా పనిచేశారు కాబట్టి మీ మీద సానుభూతి ఏదైనా ఉందంటే మీరు గెలుస్తారు. కాబట్టి ఇక్కడ మీరు మూడో విషయము, ఈ ప్రభుత్వం మీద అంత అసంతృప్తి, ఈ పార్టీ ఇదే లోపమని మీరు భావిస్తే అప్పుడు మానేయమైనప్పుడు ఆనందంగా మానేయకుండా ఎందుకు అసంతృప్తి చెందుతున్నారు అంటే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? సో లాజిక్ హ్యాస్ 2 sides. ప్రభుత్వ పరంగా విధానపరమైన తప్పులు, అసంతృప్తికి కారణం, అందులో నో డౌట్ అబౌట్ ఇట్, రెండో అభిప్రాయమే లేదు. కానీ వీళ్ళ కోణం నుంచి చూసినప్పుడు మరి మీరు అదనంగా మీ స్కోర్ ఏంటి? ఇక్కడ మీరు వద్దు, మా తప్పు కాదు మీ తప్పు అనుకుంటూనే మేము ఇక్కడ కొనసాగుతామని అడుగుతున్నారు కదా, మమ్మల్ని తప్పించొద్దని అడుగుతున్నారు కదా. అంటే దాని అర్థం ఏంటి? మీకు ఇంకా నమ్మకం ఉందా? మీకు నమ్మకం ఉంటే మరి ఎక్కడికంటే అక్కడికి ఎందుకు పోవట్లేదు అనేది, అంటే ఇది కేవలం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఒక రాజకీయ అస్తిత్వం కోసం తాము ఏర్పాటు చేసుకున్న ఒక పునాదిని కాపాడుకోవాలి, అక్కడే ఉంటే తమకు క్షేమం అనే అభిప్రాయం కోసం వాళ్ళు చేస్తున్నటువంటిది. వీటికంటే బలమైన వాదన ఇంకోటి ఉంది సతీష్. అదేంటంటే ఈ ప్రభుత్వం పూర్తిగా చీఫ్ మినిస్టర్ సెంట్రిక్ గా నడిచింది, అన్ని నిర్ణయాలు కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు ప్రభుత్వం యొక్క తప్పులకు మేమెలా బాధ్యత వహిస్తాము అనేది చాలా మంది శాసనసభ్యులు లేదా నాయకులు, అసంతృప్తవాదులు చేస్తున్నటువంటి వాళ్ళు వెళ్ళబుచ్చుతున్న ఘోష. దీంట్లో నిజమే, కానీ మీరు దాని మీద ఎప్పటికప్పుడు ఫైట్ చేసి కొంచెం సూచనలు సలహాలు ఇచ్చి ఉండాల్సింది, దారికి తెచ్చి ఉండాల్సింది, అది చేయలేదు. ఇప్పుడు ఇంకా ఎవరి దారి వారు చూసుకోవటము, లేకపోతే తల వంచి ఇంటికి పోవటము, దానికి సిద్ధమవుతున్నారు. సో ఇది అనివార్యమైన పరిణామం. ఈ 4.5 ఏళ్లలో ఈ శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, పార్టీ నాయకులు కానీ ఏ మోడల్ అయితే మీరు చెప్పినట్టుగా, ఏ రోల్ మోడల్ అనండి, లర్నింగ్ మోడల్ అనుకోండి, రోల్ మోడల్ గా చెప్తూ వచ్చారు వీళ్ళు ఇంతకాలం. లర్నింగ్ అవసరమన్నా మెళకువ వీళ్ళలో ఒక్కరు కూడా ప్రదర్శించలేదు. మనలాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఛానల్స్ లో చర్చల్లో కొంచెం సూచన చేస్తే కూడా లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి దీనికి చాలా అసాధారణమైన ప్రతిభావంతుడు, ఆయన చేశాడంటే దాంట్లో చాలా అర్థం ఉంటుంది, ఆయన చేశాడంటే అది విజయానికి దారి తీస్తుందని చెప్తూ వచ్చారు. అది తీరానే తమ కిందికి నీళ్లు వచ్చేసరికి ఇప్పుడు ఈ కొత్త కొత్త బాధలు, విమర్శలు చేస్తున్నారు. ఉపయోగం ఉంది, సమయం మించిపోయింది. ఇప్పుడు సమయం లేదు మిత్రం అన్నట్టుగా ఇప్పుడు సమయం లేదు అభ్యర్థులారా, ఏదో ఒక విధంగా సమరానికి పోవటమే అంటున్నాడు ముఖ్యమంత్రి. అంటే రవి గారు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులకి ముఖ్యమంత్రి చెప్తున్న కారణం కూడా ఒకటి. రెండోది ప్రధానంగా తెరముందు తెస్తుంది సామాజిక న్యాయం. సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా మేము బలహీన వర్గాలకు పెద్దపీట వేశాము, సంక్షేమ పథకాల పరంగా పెద్దపీట వేశాము, ఇప్పుడు ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా ఓసీ సీట్లలో కూడా బీసీ సీట్లు ఇస్తున్నాము, ఖచ్చితంగా మాకు ఒక పాజిటివ్ ఓట్ అయితే ఉంటుంది, ఈ వ్యూహం మాకు ఫలిస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. వాళ్ళ అంచనా కరెక్ట్ అవుతుందా? మీ అంచనా ఏంటి? ఇప్పుడు తప్పకుండా దేశంలో నరేంద్ర మోదీ కూడా బీసీ కార్డు ప్లే చేస్తున్నారు. ఇప్పుడు కర్పూరి ఠాగూర్ కు భారతరత్న అవార్డు ఇవ్వడంలో కూడా ఈ బీసీల కోసం ఆయన నిలబడ్డాడనే వాదన అక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. అయోధ్య రామ మందిరం దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇన్ని రోజుల నుంచి వాళ్ళు మేము 75% స్థానాలు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా మహిళ అని ఆయన చెప్తూ వచ్చారు. కాబట్టి ఆ విధంగా చేస్తాము, అప్పుడు ఆ కార్డు ఫలించైనా కొంత ఉపయోగం జరగవచ్చు. రెండు, సోషల్ ఇంజనీరింగ్ లో అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన అచ్చంగా కాపు సమీకరణ దాంట్లో ఆయన ఉన్నారు. బీసీ కార్డు దీంట్లో కొంత చంద్రబాబు నాయుడు కూడా బీసీ గర్జన ఇంకోటి ఇట్లాంటివి జరుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీసీలకు కొంత ఇతోదిగా ప్రాధాన్యత ఇవ్వటం కొంత ఉపయోగం ఉంటుంది, ఓన్ చేసుకుంటారు.
అనే ఒక ఆలోచన కూడా ఈ పాలక పార్టీకి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అది చేసుకుంటారా లేదా, అలాగే కొన్ని చోట్ల అనేక చోట్ల జరిగిన అనేక ఘటనలు లేదా అత్యాచారాలు ఇలాంటివి ముందుకు వస్తున్నాయి. వాటి గురించి ఏం చేస్తారు, ఎలా సంతృప్తి పరుస్తారు అనే ప్రశ్న కూడా ఉంది. ఇంకొక మాట కూడా సతీష్ గారు మొదట్లో చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గెలుపు అనేది విజయం రావడం వల్ల చాలా మంది గెలిచి కూర్చున్నారు ఇక్కడ. మామూలుగా ఒక 110, 120 వస్తే చాలా ఎక్కువ కదా, 150 వచ్చారు అంచనాకు మించి. దీనివల్ల సాధారణంగా పెట్టిన అభ్యర్థులు కూడా విజేతలై కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళ సోషల్ కాంపోజిషన్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవే అక్కడ అక్కడ కూర్చున్నారు. వాళ్ళని మార్చాలి కదా ఎక్కడో చోట. నేను అంటుంది వైసీపీనే కాదు, తెలుగుదేశం కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటుంది. ఇప్పుడు 5 సార్లు 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ కు ఒక సమస్యగానే ఉంది. అనేక మందిని నెమ్మదిగా ఎలా తగ్గించాలి, ఇట్లాంటివి మీరు చూస్తే పోటీని తీవ్రంగా అంచనా వేస్తుంది వైసీపీ. దాన్ని మనం గుర్తించాలి. నల్లేరు మీద బండిలాగా వాళ్ళేం భావించటం లేదు. ఈ మార్పులు చేర్పులన్నీ కూడా మళ్ళీ గెలిచి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం చేస్తున్న కసరత్తు, పడుతున్నటువంటి తంటాలు తప్ప ఇవేవో ఇష్టపూర్వకంగా అదేదో కేవలం సామాజిక న్యాయం కోసము లేకపోతే కేవలం అందరికీ అవకాశాల కోసం చేస్తున్న పనులు మాత్రమే కాదు. అనేక విధాలు అందులో బీసీ కార్డు కూడా ఒకటి. అలా ఉన్నప్పుడు ఎక్కువ మంది రెడ్లు అనుకుందాం ఉదాహరణకు, చాలా మంది గెలుచున్నారు. వాళ్ళలో కొంతమందిని తగ్గించి బీసీలను నిలబెట్టడం అనేది కూడా అందులో ఒక ఆలోచన మాత్రమే. అది బీసీలు ఏ విధంగా తీసుకుంటారు, ఎక్కడ ఏ విధంగా తీసుకుంటారు. బీసీ కాంపోజిషన్ ఆంధ్రప్రదేశ్ లో 4-5 ప్రాంతాల్లో 4-5 రకాలుగా ఉంటుంది. కులాల కాంపోజిషన్ కూడా రకరకాలుగా ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర మనం తీసుకున్నప్పుడు మధ్య కోస్తా జిల్లాల్లో పరిస్థితి ఒక విధంగా ఉంటుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఒక విధంగా ఉంటుంది. అందువల్ల ఈ సోషల్ కాంపోజిషన్, సోషల్ ఇంజనీరింగ్ మీరు ఏం చెప్పినా అందులో కొన్ని మార్పులు అయితే తప్పదు. ఏ పార్టీకైనా కొంత తప్పదు. వీళ్ళు కొంచెం ఎక్కువ చేస్తున్నారు. అదేమంటే జగన్ చూసే ఓటేస్తారు, వీళ్ళని చూసి కాదు అనే అతి భరోసా ఒకటి, అనివార్యంగా చేస్తున్నటువంటి మార్పు ఒకటి. వీటన్నిటితో ఇండివిజువల్ లెవెల్లో ఒక్కొక్కరే అయినప్పటికీ అన్ని కలిసి ఒక పెద్ద సామూహికమైన ఎఫెక్ట్ తీసుకొని వచ్చి పార్టీ కాస్త కొంచెం ప్రకంపనలు పెరిగాయి. రెండవది, అక్కడ చంద్రబాబు నాయుడు లిస్టు ప్రకటించకుండా వైసీపీని అయిన తర్వాతే మనం వద్దామని చెప్పి వచ్చారు. మీరు ఇంకోటి కూడా గమనించవచ్చు, ఈ మొదటి జాబితా, ఈ 4 జాబితాల తర్వాత ఇప్పుడు 5వ జాబితాలో కూడా ఇంకా కొన్ని మార్పులు, 4వ జాబితాలో మార్చినవి మళ్ళీ 5వ జాబితాలో మారుస్తారని చెప్తున్నారు. నేను నిన్ననే ఎక్కడో తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు, చంద్రబాబు ఎందుకు జాబితా ప్రకటించట్లేదంటే పూర్తిగా ఎందుకు జగన్ మనం నమ్మాలి, మనకు బీసీ అభ్యర్థి అది ఇదని మనకు ఐడియా ఇచ్చి చివరి నిమిషంలో ఆయన మారిస్తే మనం ఏం చేస్తాము, ఇదంతా కూడా వాళ్ళు నియమిస్తుంది ఇన్ఛార్జీలనే కానీ అభ్యర్థులను ప్రకటించట్లేదు కదా ఫైనల్ గా. కాబట్టి చివరి నిమిషం వరకు మనం చూద్దామని తెలుగుదేశం కూడా పూర్తిగా విశ్వసించట్లేదు. గతసారి కొన్ని చోట్ల బీసీని పెడతారనుకోని, లేదా స్ట్రాంగ్ అభ్యర్థిని పెడతారనుకోని తెలుగుదేశం పెట్టడము, ఆ తర్వాత వీళ్ళు మార్చటము. అప్పుడు ఈ సామాజిక సమీకరణాలు వైసీపీ కలిసి వచ్చినాయి. ఇప్పుడు అలాంటి టక్కర్ ఏమైనా జరుగుతుందేమో అని కూడా వీళ్ళు ప్రతిపక్ష శిబిరంలో టీడీపీ జనసేనలో ఒక అనుమానం ఉంది. కాబట్టి ఇందులో వ్యూహాత్మకమైన భాగం కూడా కొంతుంది. అంటే ఇంత ముందుగా ఈ స్థాయిలో మార్పులు చేర్పులు చేయటం, అభ్యర్థులను ప్రకటించడం అనేది కలిసి వచ్చే అంశమేనా వైసీపీకి? ఏమో ఇప్పుడు మొన్న మనం కేసీఆర్ ని చూసాము తెలంగాణలో. తాజా ఎగ్జాంపుల్ అదే, తెలుగు రాష్ట్రం కూడా కాబట్టి ఆయన చాలా ముందుగా ప్రకటించారు, కానీ అది ఏం కలిసి రాలేదు. ఆయన నిజానికి కాంగ్రెస్ కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చివరి వరకు అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉంది, అవును, చివరి వరకు కూడా. అయినా అది వాళ్ళ విజయాన్ని ఆపలేదు. ఒకప్పుడు ఎన్టీఆర్, జ్యోతి బాసు లాంటి వాళ్ళు బాగా ముందే అభ్యర్థులు ప్రకటించి రంగంలోకి వెళ్ళేవాళ్ళు. పార్టీ పటిష్టంగా ఉన్నప్పటి సంగతి అది. కానీ ఇప్పుడు వైసీపీలో కొంత అలజడి అయితే దీనివల్ల వచ్చిందనేది నిస్సందేహం. కొంత అలజడి, కొంత అసంతృప్తి, ఒక విధమైన పైనుంచి కింది వరకు కొంత మథనం జరుగుతుంది. అయితే మీరు అన్నట్టుగా సంక్షేమ పథకాల వాళ్ళు ఒక 45% ఓటర్లు మాకు సాలిడ్ గా ఉన్నారు, వాళ్ళు మాకే వేస్తారు, మీరంతా పై తరగతుల వాళ్ళు చర్చలు చేస్తున్నారు, వాటి ఎఫెక్ట్ ఏమి ఉండదని వాళ్ళు నమ్ముతున్నారు. అది ఆ నమ్మకం పూర్తిగా నిజం కాదు. కానీ మరి ప్రతిపక్ష శిబిరం నుంచి లేదా మీడియా నుంచి వస్తున్నంత ఏకపక్షంగా కూడా లేదు. పోటాపోటీగానే ఉంటుంది. ఈ ప్రభావం ఎంత, ఆ ప్రభావం ఎంత అని వాళ్ళు చూసుకుంటున్నారు.
ఆ కింద స్థాయికి వెళ్ళేసరికి ఇంకా రెండింటికి మధ్యలో తీవ్రంగానే అటు ఇటు కూడా ఘర్షణ జరుగుతుంది. యా, అంటే సార్ ఫైనల్గా మరి ఏం చెప్తారు సార్, ఇది రోల్ మోడల్గా ఉంటుందా, లెర్నింగ్ మోడల్గా ఉంటుందా, మీ అంచనా ఏంటి? నేను ముందే చెప్పా కదా, ఇది రోల్ మోడల్ కాదు గోల్ మోడల్ అంటున్నాడు జగన్. అదే లెర్నింగ్ కాదు విన్నింగ్ మోడల్ అంటున్నాడు ఆయన. కానీ ఇది మిక్స్డ్ గానే ఉంటుంది, మిక్స్డ్ మోడల్ గానే ఉంటుంది. ఇది మిక్స్డ్ మోడల్ గా మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుంది తప్ప ఇది దీన్ని స్వీకరించిన తీరులోనే మనకు ఆ సమస్య కనిపిస్తుంది. దీన్ని అన్క్వశ్చన్డ్ గా ఏం తీసుకోలేదు. తీసుకునేటప్పుడే ఇన్ని సందేహాలు ఇన్ని సమస్యలు వస్తే దాన్ని అమలు చేస్తున్నప్పుడు ఇంకొన్ని వచ్చే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇవన్నీ ఏదో రేపు ఎన్నికల్లో జగన్ మంత్రించినట్టుగా మాయం చేసేస్తారు, అన్ని మహాద్భుతమైన ఫలితాలు కలుగుతాయని అదేమీ లేదు. అదంతా ప్రాక్టికల్ గా ఆచరణలో ప్రజలకు దగ్గరై వాళ్ళ విశ్వాసం పొందాలి, విధానాలు మార్చుకోవాలి. కొన్ని విషయాల్లో అయినా ఆత్మవిమర్శ చేసుకోవాలి, కొన్నిట్లో అయినా నేను మార్చుకుంటానని ప్రజలకు చెప్పాలి. ఏం చెప్పకుండా నేను ఇలాగే ఉంటాను, ఇదే చేస్తాను, నాకు ఇన్ని స్థానాలు రావాలని ఆయన భావిస్తే మటుకు అది కష్టసాధ్యం అవుతుంది. అది చాలా ఖాయం. రైట్, థ్యాంక్ యూ తెలకపల్లి రవి గారు. మనం చూస్తున్నాం ఈ మార్పులు చేర్పులు నిర్ణయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనాల నేపథ్యంలో రోల్ మోడల్ అనేది పక్కన పెడితే ఆ పార్టీ అది గోల్ మోడల్గా అనుకుంటుంది, కానీ లెర్నింగ్ మోడల్గా కాదు, విన్నింగ్ మోడల్గా అనుకుంటుంది, కానీ మిక్స్డ్ మోడల్గానే ఉంటుంది. మార్పులు చేర్పులతోనే కొంత అలజడి ప్రారంభం అయితే రేపొద్దున్న పూర్తి స్థాయిలో ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఇంకా పెరిగే వాతావరణం. అలాగే 45% మంది మాతో ఉన్నారన్న అంచనాలు కూడా తప్పే. అటు పథకాలకు సంబంధించి వ్యతిరేకతకు సంబంధించి ఎదురవుతున్న ప్రతికూలతలను సానుకూలతగా ఎలా మార్చుకుంటారన్న దానిపైనే భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఆధారపడి ఉందని తెలకపల్లి రావు గారు చెప్తున్నారు. ఇది 10 టీవీ ప్రైమ్ టైం విశ్లేషణ.